బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గంగారాం నగర్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమురాజుల శ్రీదేవి రాజేష్ ని గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా చక్కగా మమ్మల్ని స్వాగతిస్తున్నారని, నరేంద్ర మోడీ పథకాలు ఏవైతే ఉన్నాయో సామాన్య మానవులకు కూడా తెలిసే విధంగా గడప గడపకు మేము చెప్పడం జరుగుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ తెలిపారు. ఈ గాంధీనగర్లో శ్రీదేవి ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాకు ఇల్లులు ఇచ్చిందని, అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించుకుంటున్నామని ప్రజలకు చెప్తున్నారని కోడి రమేష్ తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గెలిపిద్దాం 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 కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆమురాజుల శ్రీదేవి రాజేశ్వరి గారిని గెలిపించాలని చెప్పేసి గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా చక్కగా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. నరేంద్ర మోడీ పథకాలు ఏమైతున్నాయో సామాన్య మానవునికి కూడా తెలిసే విధంగా గడప గడపకు మేము చెప్పడం జరుగుతుంది. అంత్యోదయ స్కీమ్ అయితేనేమి, ఇప్పుడు వేసిన ఈ గంగారాం నగర్లో హైవే రోడ్లు అయితేనేమి, మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఉచిత రేషన్ అయితేనేమి, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రచారం చేస్తే నరేంద్ర మోడీ గారు కరోనా కాలంలో ₹1 కూడా ఈ దేశ ప్రజల నుంచి తీసుకోకుండా ఉచితంగా కరోనా టీకా ఇచ్చి మా ప్రాణాలను కాపాడిండని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి మహానుభావుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా శ్రీదేవి గారిని నిలబెట్టిండు. ఆడబిడ్డను మేము ఖచ్చితంగా ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని చెప్పేసి మా అమ్మలక్కలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే పెరిగింది. గతంలో 2004లో కూడా ఎమ్మెల్యేగా చేసింది. ఆ అక్క మా వెంబడే ఉంటుంది. వేరే వాళ్ళని గెలిపించుకుంటే 10 సంవత్సరాలు వాళ్ళని చూసినాం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎమ్మెల్యేని చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండే తప్ప నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి ఇంకొక ఆయన ఈసారి సూట్ కేసులతోటి వచ్చిండు. అతను ఒక వలస పక్షిలాగా వచ్చి ఇక్కడ డబ్బులతోటి ఓట్లను కొడదామని చెప్పి చూస్తుండే, కానీ మేము అలాంటి అవకాశం ఇయ్యం. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మండలానికో ఎమ్మెల్యే అవుతాడు, బెల్లంపల్లిలో 3-4 ఎమ్మెల్యేలు అవుతారు తప్ప మాకు ఆ ఎమ్మెల్యే కనిపించడని చెప్పేసి జనాలు చెప్తున్న మాట అది. శ్రీదేవక్కని గెలిపించుకుంటే ఇంతకుముందు గతంలో వాళ్ళ భర్త మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది, ఆ అక్క ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ప్రజలలో ఆదరణ ఉన్నది. ఈ గాంధీనగర్లో ఆ అక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాకు ఇండ్లు ఇచ్చిరని చెప్పేసి స్వతహాగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఓట్లేసి మేము భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు అంటున్నారు తప్ప ఇంకా వేరే వేళ కాదు. మేము అన్ని ప్రభుత్వాలు చూసినామన్నా, 50 ఏళ్ళు కాంగ్రెస్ను చూసినాం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ను చూసినాం. ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవాలని చెప్పేసి, సనాతన ధర్మం నిలబడాలంటే కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే సాధ్యమని చెప్పేసి ప్రజలు అంటున్నారు. వాళ్లకు శిరస వహించి ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే ఆశిస్తున్నారో ఆ ఆశయ సాధన కోసమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు బెల్లంపల్లిలోని 13వ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీదేవి అక్క బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారంలో వార్డు సభ్యులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పాలన చూసాం, అంతకుముందు కాంగ్రెస్ పాలన కూడా చూసాము. కానీ సామాన్య ప్రజలకు మాత్రం వాళ్ళు దోచుకోవడానికే సరిపోయింది వాళ్ళ పాలన, కానీ సామాన్య ప్రజలకు మాత్రం వాళ్ళు చేసింది లేదు, వాళ్ళ వల్ల ఉపయోగపడింది లేదు. వాళ్ళు ఉపయోగపడ్డారు కానీ సామాన్య ప్రజలకైతే ఏం ఎరగలేదు. నేను ప్రజలను ఒకటే కోరుతున్నా, ఈ ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి, శ్రీదేవి అక్కని గెలిపించండి. అభివృద్ధి ఆమె ఇంతకుముందు కూడా చేశారు మాజీ ఎమ్మెల్యేగా, ఆమె పనితనం గురించి తెలుసు. ఈ గంగారాం నగర్లో చాలా మట్టుకు ఇల్లు ఆమె ఇచ్చినవే, రోడ్డు కూడా ఆమె వేసినవే. ప్రజలందరినీ నేను బీజేపీ పార్టీకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.